రాష్ట్ర ప్రజానికానందరికీ కూడా నమస్కారం. నేను రమేష్ పోతరాజు. సో ఈ వీడియో చూస్తున్న చాలా మంది కూడా నన్ను తిట్టుకోవచ్చు లేదా కామెంట్ చేయొచ్చు. రకరకాలుగా ఈ ఈ తతంగం అయితే నడుస్తూనే ఉంటుంది, ఇది కామన్. అయితే ఇప్పుడు కొన్ని పచ్చి నిజాలు మాట్లాడుకుందాం. చాలా పచ్చి నిజాలు అంటే పచ్చి నిజాలు అవి, కొన్ని జీర్ణించుకోలేని నిజాలు మనం. సో ఇలా జరిగి ఉండకూడదు, ఇది కరెక్ట్ కాదు, ఇలా జరగకూడదు అని మన అభిప్రాయం వేరు, జరిగే వాస్తవాలు వేరు, జరిగిన వాస్తవాలు వేరు. సో ముందుగా కులగణన అనే అంశం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చిచ్చు పెడుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. సో ఈ కులగణన మీద అనేక అనుమానాలు ఉన్నాయి. కులగణనలో తప్పుల తడకగా ఉంది, ఇది కాకి లెక్క, ఇది కథాకారకన అని చెప్పేసి రకరకాలుగా కారణాలు అయితే వినపడుతున్నాయి. ముందుగా ఈ కులగణన అనే అంశంలో పెద్దగా హైలైట్ అవుతోంది. కులగణనకు సంబంధించిన అంశాన్ని గట్టిగా బీసీ వాదాన్ని వినిపిస్తున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. సో తీన్మార్ మల్లన్న దగ్గరికి వచ్చే ముందట గతంలో మనం సీరియస్ అంటే నేను అబ్జర్వేషన్ చెప్తున్నా అంతే, వాళ్ళని డిస్కరేజ్ చేయడం కాదు, వాళ్ళు సక్సెస్ కావద్దని కోరుకుంటున్నాం కదా, సక్సెస్ కావాలని కోరుకునే వాళ్ళం మనం. నేను కూడా ఒక బీసీ బిడ్డనే. సో ఇక్కడ గతం నుంచి సో మనకు అంటే నా జనరేషన్ వాళ్ళకి ఎంతో కొంత కులాల గురించి కానీ లేకపోతే రాజకీయాల గురించి కానీ రాజ్యాధికారం అనే మాటలు వినబడడం ఇట్లాంటివన్నీ విన్న వ్యక్తులలో ఇటు ఆర్ కృష్ణయ్య కానీ మందకృష్ణ మాదిగ గారు కానీ సో ఇట్లా చాలామంది ఉన్నారు. చరిత్రలో ఎక్కడ నువ్వు ఎంత దూరం పోయినా కూడా చరిత్రలో ఎంతమంది కులాల పేరు చెప్పుకొని కులాల అంశాన్ని నెత్తిన పెట్టుకొని ఏదో కులాన్ని బాగు చేద్దామని చెప్పేసి బయలుదేరిన అనేక మంది నాయకులు నిజంగా రాజ్యాధికారం సాధించడంలో ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. మరి దానికి కారణాలు బోలుండొచ్చు. ఇప్పుడు వాళ్ళ తప్పు పడతలేదు అట్లా. వాళ్ళు ఏదైతే కులం కోసం ఏదైతే జాతి కోసం వాళ్ళు కొట్లాడడం ముందటేసుకురో, ఏదైతే జాతి కోసం వాళ్ళు వాళ్ళ జీవితాల్ని మొత్తం వాళ్ళ యొక్క సర్వస్వాన్ని దారపోసిరో అవి ఆ జాతి వాళ్ళ వెనకాల అనుకున్నంతగా ఆశించిన స్థాయిలో వాళ్ళకి మద్దతు తెలపకపోవడమే. ఇటు బీసీ వాదం ఎత్తుకున్న ఆర్ కృష్ణయ్య గారు కానీ అటు ఈ మందకృష్ణ మాదిగ గారు కానీ సో బడుగు బలహీన వర్గాల కోసం దళిత సమాజం కోసం మొత్తం దండోరం మొదలుపెట్టినటువంటి మందకృష్ణ కానీ సో వాళ్ళు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదు. సాధించిన ఫలితాలు కూడా ఇప్పుడు ఎప్పుడో మొదలు పెడితే ఎప్పటికో కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఆ ఫలితాలు అందలేదు. సో దీనికి కారణం ఆయా సామాజిక వర్గాలనే చెప్పుకోవచ్చు ఒక్కటి. అండ్ ఇక్కడ చాలామంది అర్థం కాని విషయం ఏంటంటే రాజకీయాల్ని ఈ కులాల్ని ఒకటిగా చూస్తే ఖచ్చితంగా నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఖచ్చితంగా అది ఫెయిల్యూర్ కాన్సెప్ట్. ఎందుకంటే ఓకే కులం ప్రాతిపదికనే రాజకీయాలు నడుస్తుండొచ్చు, రాష్ట్రంలో దేశంలో కులం ప్రాతిపదికన రాజకీయాలు నడుస్తుండొచ్చు, కానీ అది ఇంటర్నల్గా కొంతవరకు మద్దతు కూడగట్టుకోవడం తప్పితే ఏ గోడసాటుకు ఆ గోడకు ఏ కుల సంఘం ఇప్పుడు ఇలా ప్రతి కులానికి ఒక సంఘం ఉంటుంది, ఆ సంఘానికి సాటుగా ఈ కులం సాటుకు ఈ కులం దగ్గరికి ఈ కులం సాటుకు ఈ కులం దగ్గరికి పోయి వాళ్ళ మద్దతు కోరడం మినహా ఇలా అన్ని కులాలకు సంబంధించి ఒకే ఈ కులాన్ని కాదని చెప్పేసి ఫలానా కులమే నా కులం అని కొట్లాడి గెలిచిన కూడా చరిత్రలో లేడు. సో ఇక్కడ కులాల సంగతి ఒకసారి తీసుకున్నట్టయితే ఓటు అండ్ కులం. సో మీరు ఒక్కసారి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఓటు అనే విషయానికి వచ్చేసరికి కులం అనేది ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అని నేను అంట. ఎందుకంటే గతంలో నిన్న మొన్న జరుగుతున్నటువంటి డిబేట్లలో కూడా చాలా వరకు వినబడుతున్న అంశం ఏంటంటే సరే బీసీలకు జాగృతమైన మేము చూసుకుంటామని చెప్పేసి మళ్ళీ చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి మరి కొద్ది రోజులలో. దాంట్లో చాకలి నిలబడితే మంగలి ఓటు 7, మంగలి నిలబడితే చాకల 7, రెడ్డి నిలబడితే మున్నూరు కాపు 7, మున్నూరు కాపు ఓటు 7. సో ఇట్లాంటి పరిస్థితి ఎందుకు ఉంది? నిజంగానే కులమే ప్రాతిపదికనైతే కులమే అప్పర్ హ్యాండ్ అయితే ఒక కులం ఒకటే పట్టు మీద కట్టు మీద బొట్టు మీద ఏమంటారు ఇక మీ భాషలో చెప్పాలంటే రైమింగ్ బాగుందని చెప్తున్నా, కానీ ఒక కులం మొత్తం ఒకే తాటి మీద ఉంటుందని అనుకుంటే కొన్ని గ్రామాలలో మెజారిటీగా ఉన్న కులాలే ఎప్పుడు రాజ్యాధికారం వాళ్ళ చేతులు ఉండాలి? మరి ఎప్పుడు వాళ్ళే సర్పంచ్లు కావాలి, ఎప్పుడు వాళ్ళే ఎంపీటీసీలు కావాలి? ఇలా మెజారిటీ ఉన్న బీసీలకి వెళ్ళి ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు? కాదు. కారణం బీసీలకు ఓట్లు వేయరు కాబట్టి. ఈ ఓటింగ్ అనే కాన్సెప్ట్కి వచ్చేసరికి మీరు క్లియర్గా దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, తప్పుగా కామెంట్లు పెట్టినా నాకేం పోయేదేం లేదు. కానీ నేను నిజాన్ని మీకు మనకేమన్నా షీము నెత్తురు లేకపోతే అట్లాంటిది ఏమన్నా ఉంటే జరంతరన్నా బయటకు వస్తుందని చెప్పేసి నేను ఇట్లా మాట్లాడుతున్నా. నిజంగా మనలో ఐక్యత ఉంటే నిజంగా మనలో
ఈ కులమనో బీసీ వాదమనో మనల్ని అణగదొక్కుతున్నారనే ఆలోచన కనుక మనకుంటే మనం మన వాళ్ళకు ఓట్లు వేసేటోళ్ళం. వెయ్యరు. ఏ కులం కూడా ఆ కులమోనికి ఓట్లు వేయరు. ఇక్కడ చాలా వరకు ఒక్కొక్క నియోజకవర్గాల ఆయా నియోజకవర్గాల పరిస్థితులను బట్టి అక్కడ ఆర్థిక పరిస్థితులు రకరకాల అంశాలు అనేది ఇక్కడ తెర మీదకి వస్తే రకరకాల అంశాలను బట్టి అక్కడక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి అక్కడ ఒక వ్యక్తిని ఎన్నుకోవడం జరుగుతుంది. డబ్బు ప్రభావం ఉండొచ్చు మీరు అన్నట్టుగా. సో వాళ్ళ సామాజిక వర్గం మెజారిటీ సామాజిక వర్గాలకి సగం మంది ఓట్లు వేయచ్చు, వేయకపోవచ్చు. సో ఇట్లా డబ్బు కానీ ఆ క్యాండిడేట్ నిలబడ్డ పార్టీ యొక్క కంబైండ్ ఆ పార్టీకి సంబంధించిన విధి విధానాలు లేకపోతే వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు మేనిఫెస్టోనో లేకపోతే వాళ్ళ యొక్క విధానాలు ఆ పార్టీకి సంబంధించిన విధానాలు అన్నీ కూడా లెక్కలకు వస్తాయి. ఒక్క అంశం కాదు, ఒక్క కులమే అంశం అయితే కనుక ఇలా మరియు మొత్తం ఈ దళిత వర్గాలు ఇంకా మిగతా వర్గాల్లో ఎక్కువ మెజారిటీ ఉన్న బీసీ వర్గాలు వీళ్ళే కదా ఎప్పటికి ముఖ్యమంత్రులు మాత్రం అయ్యేది. 0.7%, 0.8% ఇట్లా రకరకాలుగా అసలు 2 అంకెలలో గ్యారంటీలో కూడా లేనటువంటి కొన్ని కులాలే అయ్యాల ఆధిపత్యం ఎందుకు చెలాయిస్తున్నాయి? ఇట్ ఈస్ ప్యూర్లీ మేనేజ్మెంట్. సో పొలిటికల్ మేనేజ్మెంట్ అంటారా, పవర్ మేనేజ్మెంటు, సో వాట్ ఎవర్. సో ఆ విషయంలో వాళ్ళు ఖచ్చితంగా ముందున్నారని చెప్పుకోవచ్చు. ఆ విషయంలో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, దాన్ని తప్పు పట్టడానికి లేదు. అది వాళ్ళేం రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్న పనులు అయితే కాదు, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు రాజ్యాంగానికి లోబడి ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తే వాడే ఎమ్మెల్యే అన్నాం, ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తే వాడే మినిస్టర్ అన్నాం, ఎంపీ అన్నాం. మన రాజ్యాంగం కల్పించిన దాంట్లో ఏమున్నాయో గవిట్లను వాడుకునేవాడు ఎమ్మెల్యే అవుతుండు, మంత్రి అవుతుండు. డబ్బు ప్రభావము, మందు ప్రభావము అట్లాంటివి వేరే అంశాలు ఇక. సో ఈ లెక్కన వాళ్ళని తప్పు పడదామా అంటే కాదు, ఎవరిని తప్పు పడడానికి లేదు. రకరకాల పరిస్థితులు, రకరకాల సిచ్యువేషన్స్. సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే కులాల ప్రాతిపదికన కులాల సమస్యను ఎత్తుకొని ముందడు వేరే లెవెల్ కూడా ఇప్పటిదాకా అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధించలేదు. అండ్ చాలామందిని నమ్మి మోసపోతూ ఉన్నాం. గతంలో ఇక నేను మాట్లాడన్న వద్ద తెలియదు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, సో గంపెడ ఆశలు పెట్టుకున్నాం ఆయన మీద, దళిత వర్గాలని గంపెడ ఆశలు పెట్టుకుని అసలు బీఎస్పీ పార్టీకి రాష్ట్రంలో అసలు పెద్ద వైభవం వస్తుంది, బడుగు బలహీన వర్గాల కోసం, బీసీల కోసము, అన్ని అణగారిన వర్గాల కోసం ఒక పార్టీ ఏర్పడ్డది, ఇక కొట్టేస్తాం అయిపోయింది అని అనుకుంటున్న తరుణంలో కథం ఈ పార్టీని తీసుకపోయి అంటే పార్టీని తీసుకపోవాలి కానీ ఆ ఒక్క నమ్మకాన్ని లక్షలాది కోట్లాది ప్రజల నమ్మకాన్ని తీసుకపోయి తాకట్టు పెట్టేసింది సార్. మరి ఆ కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. సో కులం ముందు, సమాజం ముందు, మన మనోభావాల ముందో లేకపోతే మన జాతికి సంబంధించిన ఆత్మాభిమానం ముందో రాజకీయాలే గెలుస్తున్నాయి. అనాదిగా రాజకీయాలే గెలుస్తున్నాయి. రాజ్యాధికారం రావాలంటే రాజకీయం మాత్రమే చేయాలనేది అల్టిమేట్గా దాన్ని ఏమో LHS = RHS అన్నట్టు రాజ్యాధికారం రావాలంటే రాజకీయాలు మాత్రమే చేయాలి. ఇప్పటికైనా మేల్కోండి బీసీలు కానీ లేకపోతే SC ST మైనారిటీ బడుగు బలహీన వర్గాలంతా మేల్కోవాలిగా. రాజకీయం కావాలంటే రాజకీయాలే వేయాలి. కుల చైతన్యాలు వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కులం 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 అని పట్టుకొని ఉంటే అసలు ఇక వాళ్ళు వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళ కులం ఓట్లు వాళ్ళకు పడుతున్నాయి, మన కులం ఓట్లు వాడికి పడుతున్నాయి. దాంట్లో రాజకీయం అనే కొత్త అంశం చేరింది కాబట్టి నేను చూసిన బీఎస్పీ పార్టీకి సంబంధించిన ఆ క్యాన్వాసింగ్లో చాలా సార్లు నేను అక్కడ పార్టిసిపేట్ చూసిన చాలామంది సీనియర్లు నాయకులంతా కూడా కుల చైతన్యం చేసుకుంటూ పోతున్నారు, రాజకీయ చైతన్యం చేయలేదు. సో నేను ఏమంటున్నా అంటే మల్లన్న గారికి కూడా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, తీన్మార్ మల్లన్న గారికి రిక్వెస్ట్ అండ్ కండిషన్ సప్లై. సో గిట్లో ఒకటి పెడతారు చూడు. సో చాలా వాటిలో పైనంతా మ్యాటర్ రాసి కింద కండిషన్ సప్లై అన్నాడు. నేను కూడా ఇప్పటిదాకా అంతా చెప్పి మల్లన్న గారి వల్ల అవుతుందా కాదా అనేది తర్వాత విషయం. నేను ఇక్కడ కండిషన్ సప్లై అంటున్నా. ఇప్పటికే చాలామంది చేతిలో మోసపోయింది బీసీ సామాజిక వర్గం. చాలా ట్రయల్స్ చేసినాం, మిమ్మల్ని భయంకరమైన ట్రయల్ మిమ్మల్ని అయితే ఇక ఒక ప్రజల గొంతుకైతో బీసీల గొంతుకైతామని ఇప్పటికి కూడా నమ్ముతున్నారు సమాజం. దీన్ని మాత్రం ఒమ్ము చేయొద్దు అని చెప్పేసి తీన్మార్ మల్లానికి దయచేసి దండం పెట్టి చెప్తున్నా. నేను ఎందుకంటున్నా అంటే మరి తీన్మార్ మల్లన్న
చాలా దాని ఏమంటారు చాలా మీటింగ్లు చేసిండు. తాజ్ కృష్ణలో మీటింగ్ పెట్టిండు. నేను కూడా దానికి అటెండ్ అయినా. తాజ్ కృష్ణలో మీటింగ్ పెట్టిండు. ఆ తాజ్ హోటల్లో తాజ్ కృష్ణ హోటల్లో ఉన్న బీసీలకు సంబంధించిన నాయకులు ఎవరు కూడా మరి మొన్న వరంగల్ ఆ బీసీ సభలో కనవాళ్ళే. నీల మదేడికి వేయండు. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మిగతా ఎమ్మెల్యేలు ఏమయ్యారు, బీసీ ఎమ్మెల్యేలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది నాయకులు మీరైతే ఎవరైతే గ్యాదర్ చేసినా వాళ్ళు ఎవరు కూడా సభ కాడ కనబడలే. సో వాళ్ళు వెనక అడిగేస్తున్నారు కావచ్చు, మీరు ముందు అడిగేస్తున్నారు కావచ్చు, అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ దీన్ని ఇట్లే సక్సెస్ఫుల్గా తీసుకుపోయి దాచి దయ్యాల పాలు చేసినట్టు కనుక మీరేమన్నా ఒక్క రాంగ్ స్టెప్ వేస్తే ఇలా తెలంగాణ యావత్ సమాజం బీసీ సమాజం అంతా కూడా ఆగమైపోతుంది. నిజంగా మీకు చాలా వినపడుతున్నాయి కావచ్చు. మీరు ఇప్పుడు ఇవ్వాలి ఏదేంటి దాని ఏదో మన ఈ కులగణనకు సంబంధించిన ప్రతులు ఆడబెట్టిరు. అవసరమైతే మీరు రాజీనామా కూడా చేస్తారు కావచ్చు, చెప్పలేం. రాజీనామా ఏమంటారు మీ మాటలు బట్టి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏమన్నా మీ అయ్యే జాగీరా, కాంగ్రెస్ పార్టీ మా బీసీలు అంటారు. చాలా గొప్పగా ఉంది ఈ మాట, అయితే గొప్పగానే ఉంది. మరి కాంగ్రెస్ అధిష్టానం పెట్టదు, అది ఎట్లా రాజకీయ పార్టీ కదా, అది మన ఏమంటారు ట్రస్ట్ అయితే కాదు, రాజకీయ పార్టీ. వాళ్ళు ఏమన్నా రాజకీయంగా చర్యలు తీసుకుండొచ్చు, క్రమశిక్షణ చర్యలు రకరకాల వాటెవర్. వాళ్ళు ఏం తీసుకున్నప్పటికీ కూడా మీరు ఆ పార్టీలో కొనసాగకపోయినా గతంలోనే మీరు బీజేపీకి పోయొచ్చిన ఆ తర్వాత మళ్ళా కాంగ్రెస్ అన్న రకరకాల ఏ పార్టీలు మారినా నినాదం అయితే బీసీ నినాదం ఉంది కాబట్టి మీరు ఇంకా సర్వీవ్ అవుతున్నారు. రాజకీయ పార్టీలు మారినా మీ నినాదం ఒకటి ఉంది, మీ విధానం ఒకటి ఉంది కాబట్టి సర్వీవ్ అవుతున్నారు. మీరు ఎప్పుడైతే ఈ బీసీ నినాదము ఏదైతే ఉందో నినాదం ఉందో బీసీ విధానం ఉందో ఇది వదిలిపెడితే మాత్రం మీరు తీన్మార్ మల్లన్న కాస్త ఇంకా వేరే మల్లన్న అయిపోతాడు క్లియర్గా. సో నేను మల్లన్న గారికి దయచేసి చెప్తున్నా. అండ్ ఇక్కడనే ఇదే సందర్భంగా అందరికీ ఇప్పుడు రాజకీయ చైతన్యం ఉండాలి, ఈ కులాల చైతన్యం ఉండద్దు. సో సరే ఉన్నా కూడా ఆ కులాలతో మనం చేసింది ఏంది, చేయగలిగింది ఏంది, గతంలో చేసింది తర్వాత చేస్తామని ఏం నమ్మకంతో చెప్పిన. కులాల విషయం కాసేపు ఈ రాజకీయాల విషయం ఒకసారి విడిచిపెడితే ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నటువంటి ఈ కులగణన అంశాలు ఈ లెక్కలు ఏదైతే ఉందో దాంట్లో మల్లన్న కూడా నేను ఇందాక నాకు బాగా అత్యంత సన్నిహితులైన ఒక అన్నతోటి మాట్లాడినా. ఇక ఆయన పేరు రివీల్ చేయదలుచుకోవాలి, ఎందుకంటే ఆయనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి. అన్న క్లియర్గా డాటా అయిపోయింది ఒక్కటే. మల్లన్న కూడా ఈ విషయంలో కొంత అది అడగకుండా ఇది అడగాల్సి ఉండే అని చెప్పేసి అన్నాడు. ఏమంటున్నా అంటే సరే బీసీల పర్సంటేజ్ ఇంత, ఎస్సీల పర్సంటేజ్ ఇంత, ఎస్టీల పర్సంటేజ్ ఇంత, ఇదంతా కాదు. సరే ఇవన్నీ వేస్తలేదు, తప్పుడు తడక లెక్క మొత్తం విడిచిపెట్టేద్దాం. ఓసీకి సంబంధించి 15.8% సంథింగ్ ఏదైతే మీరు చెప్తున్నారో 15+ వీటిలోకి వెళ్ళి దాంట్లో 15.8%లో ఇదైతే ఈ ఓసీ అని చెప్పారు కదా, ఈ ఓసీలకి ఇచ్చి కులాల వారీగా దీని యొక్క సెన్సెస్ని బయట పెట్టాలి, అంతే సింపుల్. ఇక వేరే ఏమడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర మంత్రులను నేను క్లియర్ అడుగుతున్నా. సో వీళ్ళు హైదరాబాద్లో 30% పార్టిసిపేట్ చేయలేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది పర్సెంటేజ్ పార్టిసిపేట్ చేయలేరు అంటే చేయలేరు, వాస్తవమే. ఉడకగాడికి మీరు ఎన్ని బియ్యం వెతుకులేమో వేసిరు, ఉడికిన కాడికి లెక్కలు బయటకి ఇచ్చిరా అనేది నేను అడిగే ప్రశ్న. భగవాన్లో ఎన్ని బియ్యం పోసిరు అవైతే ఉడకాలి కదా, మొత్తం ఉడికిన లెక్క బరాబర్ చెప్పాలి కదా. నేను అడిగేది కదే. మీరు సర్వే చేసిన వరకే తీసుకుందాం లెక్క, మీరు చూసిన వరకే లెక్క అందాం. సరే మీరు చాలామందికి రీచ్ అవుట్ కాలేకపోయారు కావచ్చు, లేదా చాలామంది విముఖత వ్యక్తం చేసి కావచ్చు. హరీష్ రావు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కేటీ రామారావు లాంటి వాళ్ళు లెక్కలు ఇవ్వకపోవచ్చు. సో మీకు వచ్చిన లెక్కల కాడికి వెళ్ళి బరాబర్ లెక్కలు బయట పెడుతురా అనేది ఇక్కడ మనకు కావాల్సింది. నేను ఏమంటున్నా అంటే ఈ 15.8% ఇప్పుడు ఓసీలలో ఏదైతే రెడ్డిలు ఇంకా కర్ణాలు శర్మలో ఎదునో కర్ణాలు వేలమాలు ఇంకెవరు ఉంటారు దీంట్లో చాలామంది, బ్రాహ్మణ అండ్ ఇక్కడ ఈ ముస్లింలకు సంబంధించిన వాళ్ళు దీంట్లో ఓసీలో కొంతమంది ఖాన్లు ఉంటారు. సో ఈ ఖాన్లతో పాటు సయ్యద్లు, సో కొంతమంది దీంట్లో ఓసీలో ఉంటారు. దీంట్లో ఈ 15.8% ఏదైతే మీరు ఓసీ పర్సెంటేజ్గా చెప్తున్నారో దాంట్లో రెడ్డిల పర్సెంటేజ్ ఎంత, కర్ణాల పర్సెంటేజ్ ఎంత, వెల్మల పర్సెంటేజ్ ఎంత, బ్రాహ్మణులది ఎంత, ఖాన్లది ఎంత, సయ్యద్లది ఎంత, ఇట్లా విడివిడిగా కులాల వారీగా లెక్కలు చూపెట్టింది చాలు. 15% కంటే బరాబర్ మీరు చెప్తున్న రకంగా 15% కనుక ఉంటే సిద్దిపేట కాదు, హైదరాబాద్ సెక్రటేరియట్ ముందట ఉన్న అంబేద్కర్
బొమ్మ ముందట బట్టలు ఇచ్చి తిరుగుతా ఊరేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా నేను చెప్తున్నా. రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నా నేను. ఈ లెక్కలు బయట పెట్టుర్రు, మీరు ఏం చేయక్కర్లేదు. సరే బీసీ అవన్నీ లెక్క చేసుడు మళ్ళీ కథ కార్ఖానాలు ఒక పెద్ద సబ్జెక్ట్. దీన్ని ఈ 15.8% ఏదైతే ఉందో దానికి రెడ్డిలు ఎంతమంది, కర్ణాలు ఎంతమంది, వెల్మల ఇండివిజువల్గా ప్రతి కులానికి ఒక లెక్క తీయరి. దాంట్లో వీళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే వీళ్ళకే ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలి. రాజకీయంగా కూడా మంత్రి పదవులు వాళ్ళకే ఇరి, సీట్లు ఇచ్చి గౌరవించురి. ఎవరుంటే వాళ్ళు, ఖాన్లు, సయ్యద్లు, హూఎవర్, రెడ్డిలు ఉంటే రెడ్డిలకి ఇద్దాం. చలో నేనేమంటున్నా అంటే ప్రభుత్వం పైసలు ఖర్చు పెట్టి ప్రభుత్వం చేయించిన సర్వేను మనం అవమానించడానికి లేదు. ఎందుకంటే మన సొమ్మే అది. ఆ పత్రుల కాలబెట్టిండే సరే అది మళ్ళా వ్యక్తిగత అంశం. నేనేమంటున్నా అంటే ఈ 15.8% ఏది ఉందో గవ్వే లెక్కలు బయట పెట్టాలి. యుధిష్ఠిర వార్తా వేదిక ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా క్లియర్గా. నేను మొన్న కూడా నాకు దీని మీద నాలెడ్జ్ లేకముందుకే ఒక వీడియో చేసిన నేను. మీరు ఇంత దూరం వద్దు, మండల్ వైజ్నో విలేజ్ వైజ్నో సంథింగ్ ఏదో చాలా డీటెయిల్డ్ డేటా కొంచెం సో దట్ మేము ఈ సెన్సెస్ ఇప్పుడు ఎవరు రాజకీయ నాయకుల ప్రలోభాలు అనే మీరు మన పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు అంటున్నారు. రాజకీయ నాయకుల యొక్క ట్రాప్లో పడద్దు, వాళ్ళు తప్పుదో పట్టిస్తారని చెప్పేసి మీరే అంటున్నారు. నేను అది అంటున్నా, ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కో రకమైన అభిప్రాయాన్ని చెప్పడం ఏంది ఈ కథ కాలకం. ఇది ఒక సామాన్యుడు కూడా ఇది పారదర్శకంగా జరిగింది, ఎస్ ఈ సెన్సెస్ అనేది రైట్ అని చెప్పుకునే విధంగా, క్రాస్ చెక్ చేసుకునే విధంగా మీరు డాటాను రిలీజ్ చేయండి ఇన్ డీటెయిల్డ్గా. నేనే ఒక చిన్న వ్యవస్థ, చిన్న ఛానల్ యుధిష్ఠిర వార్త ద్వారా నేను ఒక టీంను పెట్టి నేను సర్వే చేస్తా సిద్దిపేటలో. ఇప్పుడు నేను సిద్దిపేట నుంచి మాట్లాడుతున్నాను. సిద్దిపేటలో ఉన్నటువంటి ఓసీ జనాభా ఎంత, ఆ ఓసీలలో ఏ కులపోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ లెక్కలు ఇరి నేను సర్వే చేస్తాను. మళ్ళా అట్లా చేసుకుంటూ పోదాం రాష్ట్రం అంతా. అక్కడక్కడ ఎవరికి వీలైన జాగాలో ఎవరు ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో సర్వే చేస్తారు. తప్పేముంది, భయం ఏమున్నది? బరాబర్ లెక్కలైనప్పుడు బరాబర్ దేనిగా ఎన్యూమరేటర్లు ఎవరైతే వేయరో మీరు ఇప్పుడు దాని కాయిదాలు పట్టుకొని ఎన్యూమరేటర్లు వేయరు కదా అప్పుడు. సో చాలామంది ఎన్యూమరేటర్లు క్లియర్గా పోయి ఏ కులం ఏంది, ఏ కులం కథా కార్ఖాన ఏందని రాసుకున్నారు కదా. ఆ డేటా ఖచ్చితంగా డిజిటలైజ్ చేసిర్రు, చాలా పక్కడబందీగా డేటా ఉంటుంది. మీరు అలా ఏది ఎంటర్ చేస్తే అది పక్కకు వస్తుందో నాకు తెలుసు. బీసీ ఏ అంటే ఏ రావాలి, బి అంటే బి రావాలి, ఓసీ అంటే ఓసీలు ఉన్నాయి అన్నీ రావాలి. దాంట్లో మళ్ళా బ్రాహ్మణ్ అంటే బ్రాహ్మణ్ కూడా ఎంత పర్సెంటేజ్ రావాలి. ఇప్పుడు వెనకడలేమో మెకానిజం మారింది, టెక్నాలజీ మారింది నాకు తెలిసి. సో మీరు ఇంత క్లియర్గా డేటా ఉన్నాయి, వాటిని బయట పెట్టడానికి ఇబ్బంది అయితే లేదని నేను అనుకుంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం అవి కూడా బయట పెడుతుందని నేను అనుకుంటున్నా నేనైతే. సో మొత్తంగా ఈ కులాలకు సంబంధించిన అంశం ఇది ఎప్పుడు తేలేదు కాదు, ఇది చాలా సున్నితమైన అంశం. వాస్తవానికి నేను దీన్ని టచ్ చేయొద్దు అనుకున్నామని. సో తప్పదు, ఎందుకంటే ఇక నాలంటోడు కూడా మాట్లాడకపోతే కరెక్ట్ కాదు. చాలామంది అభిప్రాయాలు ఇది, మిగతా వాళ్ళ అభిప్రాయం తీసుకొని బయట జరుగుతున్న అభిప్రాయం మల్లన్న గారు కానీ, మందకృష్ణ గారు కానీ, ఆర్ కృష్ణ గారు కానీ, సో వాళ్ళ అభిమానులు ఎవరైనా కూడా తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఇది బయట కొంతమంది మనలాంటి వాళ్ళే డిస్కస్ చేసినటువంటి టాపిక్స్, మాట్లాడినటువంటి టాపిక్స్, జనాల నుంచి జనం మాటనే నేను ఇక్కడ ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. మనం ఎన్నడూ మనం జాగృతం అయ్యేది వాస్తవానికి ఈ బీసీ కులాలో ఇంకో కులాలో రోడ్ల మీదకి రావాలి కదా. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేసి ఈ లెక్కలని తప్పుల తడక ఉన్నాయి, మా ఊరికి చక్కగా సర్వేకి రాలేదు, మా గల్లీకి సర్వేకి రాలేదు, మా వార్డుకి సర్వేకి రాలేదు, మా బీసీలను గిట్లంగా దొక్కుతారా అని చెప్పేసి జనాల్ని రోడ్ల మీద తీసుకొచ్చి ఖర్చు పెట్టే ఒక ఫైనాన్షియల్ అండ్ పొలిటికల్ ఫోర్స్ ఒకటి లేదు మన దగ్గర. ఆ ఉన్న పవర్ ఉన్నోళ్ళు భయపడి వెనక కోరుతున్నారు. 100 కోట్ల రూపాయలు లేరా మల్లన్న చెప్తున్నట్టుగా అది కొంత అసలు మల్లన్న వ్యక్తిగత అంశాలను జోడించి వేరే రకంగా చూస్తున్నారు. కానీ చాయ్ పైసలు లేనోడు హెలికాప్టర్ వచ్చినట్టు. కానీ వాస్తవం నిజంగానే బీసీలలో ఫ్లైట్ వేసుకొని తిరిగేటోళ్ళు లేరా? ఫ్లైట్లను ఇట్లా క్షణాలలో ఫ్లైట్లో కొనేటోళ్ళు ఉన్నారు. మరి ఎక్కడ లోపం జరుగుతుంది, ఏం జరుగుతుంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా? అసలు నేను ఇప్పుడు అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నా. అసలు ఈ కులాలు ఈ కథా కార్ఖాన అంతా మళ్ళీ పోయి ఎక్కడికి అవుతాయి, ఎక్కడికి పోతున్నది మన సమాజం? సో వాట్ ఎవర్ ఈ కుల గణనకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో అది చాలా సెన్సిటివ్ అంశం, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. మిగతా వాళ్ళు కూడా చాలా సంయమనం పాటించి దీనికి సంబంధించిన లెక్కలు
దాని యొక్క కథా కార్యక్రమం మొత్తం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేయండి. మనందరికి మళ్ళీ ఎప్పుడైతే తెలియదు, ఎన్నేళ్ళకి ఈ లెక్కలు వస్తాయో తెలియదు. గతంలో ఎప్పుడో వేసిరు, ఆ లెక్కలు చక్కగా బయట పెట్టలేదంటారు, ఇప్పుడేమో బయట పెట్టినామంటారు. పబ్లిక్ డొమైన్లో పెట్టినామంటారు కేటీఆర్ అయితే, మరి ఏ డొమైన్లో పెట్టారు నాకే తెలియదు. కానీ మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ అటెంప్ట్ను మనం అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు ప్రతి విద్యార్థి పరీక్ష రాస్తాడు, పరీక్ష రాయకుండా తప్పించుకున్నోడు పరీక్ష రాసినోడు గురించి చేలెత్తి చూపించినట్టుంది బీఆర్ఎస్ పరిస్థితి. కానీ పరీక్ష రాసింది కాంగ్రెస్, దాంట్లో లోపాలు ఉన్నాయి, రిజల్ట్ బయటపెట్టడంలో చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు. దాని గురించి మనం ఇంటర్ 10th ఏమైనా ఎగ్జామ్ తప్పితే మళ్ళీ ఇట్లా డబ్బులు కట్టి మళ్ళీ దాని రీవాల్యుయేషన్ చెప్తాం కదా, గట్లా ఈ కులాలకు సంబంధించిన ఓసీకి సంబంధించిన సెన్సెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని రీవాల్యుయేషన్ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.